నేను అప్పుడే చెప్పాను పార్వతి ఆయుష్ గట్టిదని. దాన్ని మంటల్లోకి నెట్టాలనుకున్నావు. నీ మొగుడు చేతులు కాలడం చూసావు. ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగింది. భోగి మంటలే దాని చితి మంటలవుతాయి అనుకున్నాను. కానీ అది పడకుండా దేవ పట్టుకున్నాడు. లేకపోతే ఈ పాటికి అది బూడిదైపోయేది. అదంత సులువుగా చావదు నీలాంబరి. దాని రాతలో ఎన్నేళ్లు రాసుందో గాని అది గట్టి పిండం. ప్రతిసారి చావు నుండి త్రుటిలో తప్పించుకునే పార్వతి ఎన్నాళ్లు బతుకుతుంది? ఏ మాత్రం టైమింగ్ మిస్ అయినా అది శాశ్వతంగా కళ్ళు మూస్తుందాంటీ. ఏమండి పనిభూషణ్ గారు, మేమిక్కడ పని పాట లేకుండా మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? మీరేదో జేమ్స్ బాండ్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. అసలు ఏమైంది మీకు? నాకేమైంది? బ్రహ్మాండంగా ఉన్నాను. భోగి మంటల్లో చేతులు పెట్టి ఏదో పేపర్ని బయటికి లాగిన దేవా కళ్ళలో ఆనందాన్ని మీరు చూశారో లేదో. ఆ డాక్యుమెంట్ ఏదో కానీ చాలా విలువైనది అయి ఉంటుంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటుందంటారు? ఏదో ఫ్యాక్టరీకి సంబంధించిందే ఉంటుంది. ఫ్యాక్టరీదో కంపెనీదో అయితే ఆ పేపర్ పట్టుకొని ప్రాణం జీవితమని ఎందుకంటాడు? అది కంపెనీది కాదు నీలాంబరి. తనకి ఎవరు కంపెనీ ఇస్తే బాగుంటుందో వాళ్ళది. అంటే అది ఆ పార్వతికి సంబంధించిన పేపర్ అయ్యుంటుందా? అంతే కదా. లేదంటే మసి కాబోతున్న పేపర్ కోసం చేతులు కాల్చుకుంటాడా? ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకుంటాడా? కరెక్టే నీలాంబరి. పణిగారు చాలా లోతుగా ఆలోచించారు. కానీ పెదబాబుకి గతం ఇంకా గుర్తు రాలేదు కదా. గుర్తొస్తే పార్వతి పార్వతి అని వెంటే తిరిగేవాడు కదా. నాతో పెళ్ళయ్యాక ఎలా తిరుగుతాడంటే? నీతో పెళ్ళైందని దేవాకెలా తెలుసు? అఖిలక్క తాళిబొట్టు తాడిని 3 ముళ్ళు వేసి నీ మెళ్ళో హారంలా వేసింది. నువ్వు మమ అనుకుని ఇంట్లో అడుగు పెట్టావు. పెదబాబుకి నీ మీద నువ్వు భార్యవన్న ఫీలింగ్స్ పూర్తిగా రావాలి కదా. అలా రావాలంటే పార్వతిని మర్చిపోయి మా బేబీనే ప్రేమించాలి. పార్వతిని అంత సులభంగా మర్చిపోలేం పనిభూషణ్ గారు. దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కంపెనీలో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి ఇంట్లో అఖిలక్క దాకా దానికి వత్తాసు పలుకుతూనే ఉంటారు. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమా లేకపోతే పైకి పోవడమా, ఇవి రెండే దాన్ని మన నుంచి దూరం చేస్తాయి. పెళ్ళంటే దానికి ఇంకా టైం రావాలి. చావంటే అది ఏ టైంలోనైనా రావచ్చు. ఇప్పుడే తాజాగా భోగి మంటల చావు నుంచి తప్పించుకుంది కాబట్టి కాస్త ఓపిక పట్టాలి బేబీ. సంక్రాంతి పండగ త్వరగా అయిపోతే విగడియలు పూర్తయ్యి దేవాకి నాకు శాంతి ముహూర్తం పెడతారు. అప్పుడైనా దేవాన్ని వశపరుచుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.